హలో రాజమండ్రి. ఫైనల్లీ రాజమండ్రి వచ్చేసాం సంక్రాంతికి. నైట్ వ్యూ చూసారా రాజమండ్రి ఎంత బాగుందో. లైటింగ్స్, గోదావరి కనిపించట్లేదు కానీ మీకు చూపించాలని చిన్న వీడియో తీశానంతే. భోగి మంట చూడండి, చాలా బాగుంది కదా. భోగి రోజు వ్లాగ్ అనమాట ఇది. చిన్నగా సెలబ్రేషన్స్, పెద్ద ఏమీ లేవు, చిన్న సెలబ్రేషన్స్ చూసేయండి మీరు కూడా. ఆల్రెడీ ఆవు పేడ తెచ్చి పిడకలు వేసి దండలు కూడా గుచ్చేశారు మా వాళ్ళు, భోగి రోజు పిల్లలతో భోగి మంటలు వేయించడానికి. ఆవు పిడకలు వేసేటప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే నేను ఇక్కడ లేను కాబట్టి. ఆ రోజు మార్నింగే పిల్లలు భోగి రోజు మార్నింగే లేచారు. భోగి మంట దగ్గరికి వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత నలుగు పెట్టుకున్నారు. ఆయిల్ రాసుకొని నలుగు పెట్టుకుని స్నానాలు చేసేసి భోగి మంట దగ్గరికి వెళ్ళి ఆవు పిడకలు వేసేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత స్వీట్ తినాలి అని అంటారు. మా అమ్మమ్మ అయితే సున్నుండ తినాలి అని అనేవారు. అందుకని పిల్లలకి కొంచెం సున్నుండలు పెట్టేసి ఆ రోజు మా చెల్లి వాళ్ళ పాపకి భోగిపళ్ళు పోస్తున్నామని పిలిస్తే అక్కడికి వెళ్ళామన్నమాట. అంటే ఈవినింగ్ టైం పోసుకుంటారు కానీ వాళ్ళకి కుదరట్లేదని ఈవినింగ్ బయటికి వెళ్ళే పని ఉందనేసి మార్నింగే భోగిపళ్ళు పోసారు పాపకి. వాళ్ళిద్దరు సిస్టర్స్కి అనమాట. అక్కడికి వెళ్ళి మేము కూడా భోగిపళ్ళు పోసాము. అలాగే పాపకి 7th మంత్ అయితే 7th మంత్ ఫోటోషూట్ ఉందన్నమాట. వాళ్ళు చిన్నగా ఫోటోషూట్ పెట్టుకున్నారు. ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, క్లిప్స్ చూడండి. అందరం వెళ్ళి కాసేపు సరదాగా ఫొటోస్ తీసుకున్నాం. మా ట్విన్ సిస్టర్స్ వీళ్ళిద్దరూ. చిన్న పాప 7th మంత్ అన్నాను కదా, మా చెల్లి వాళ్ళ పాప. కాసేపు ఫొటోస్ దిగి ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్కి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్ వస్తుంది, డోంట్ మిస్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.